హరి ఓం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కాంద పురాణం సరళానువాదంలో అగస్త్య మహర్షికి కార్తికేయులు వారు చెబుతున్నారు, జగన్మాత దుర్గ ఎలా అయిందో ఆ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. రురుపుత్రుని యొక్క కుమారుడు దుర్గుడు. ఆపద్యపహి ఏ ధీరా ఇహలోకే పరత్ర చ నతాన్ పునఃస్పృశేదాపత్తద్ధైర్యేణ అవధీరిత. కష్టాల్లో, నష్టాల్లో, విపత్తుల్లో, ఆపదల్లో ఎవరైతే ధైర్యం వదలరో వారికి మరెప్పుడూ కూడా ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ కష్టాలనేవి ఉండవు. దుర్గాసురుని వలన కష్టాలు భరించలేక ఈశ్వరుని శరణు కోరారు దేవతలు. మహేశుడు దుర్గాసురుణ్ణి నాశనం చెయ్యమని ఆదేశించాడు దేవిని, మాతను. సర్వాధిక శక్తి రుద్రశక్తి కాళరాత్రిని పిలిచి దైత్య సంహారం చెయ్యమని చెప్పింది. దుర్గాసురునకు మహాకాళికి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దైత్యరాజు, దానవరాజు దుర్గాసురుడు రాళ్ల వర్షాన్ని కురిపించాడు దేవి మీద, మాత మీద. శోషణాస్త్రంతో ఆ రాళ్ల వర్షాన్ని అడ్డుకున్నది మాత. పర్వత శిఖరాలను పడవేస్తున్నాడు దుర్గాసురుడు జగన్మాత మీద. పడుతున్నటువంటి ఆ పర్వత శిఖరాలను తన వజ్రాయుధంతో చూర్ణం చేసేసింది జగన్మాత, పార్వతీమాత. దైత్యరాజు గజాకార రూపాన్ని ధరించాడు. శరసంధానం చేసి పాశంతో బంధించి కింద పడవేసింది రుద్రాణి. లొంగినటువంటి దుర్గాసురుని కింద పడవేసి ఛాతీ మీద కూర్చున్నది. ఎప్పుడైతే దుర్గుడు కింద పడ్డాడో దేవతలంతా హర్షించారు. దేవదుందుభులు మ్రోగాయి. సూర్యచంద్ర అగ్నులు ప్రకాశించారు. కుసుమ వర్షం కురిసింది. దేవతలు స్తుతించారు మాతను, దేవిని. దైత్యాసుర దేవి సంగ్రామంలో అత్యంత దుర్గమమైన దుర్గుడు అనే దైత్యుణ్ణి సంహరించినటువంటి కారణంగా దుర్గా అనే నామంతో నాటి నుండి ప్రసిద్ధి పొందింది. దుర్గామాత స్వయంగా చెప్పింది,
అద్య ప్రభృతి మే నామా దుర్గేతి ఖ్యాతిమేష్యతి దుర్గదైత్యస్య సమరే పాతనాదతి దుర్గమాత్తు. దుర్గాసురవధ జరిగిన నేటి నుండి దుర్గా అని పిలువబడుతాను. దుర్గ శరణు కోరిన వారికి దుర్గతులనేవి ఉండవు అని అందరికీ వరదానం ఇచ్చి దుర్గామాత అంతర్ధానమైంది. జగన్మాత దుర్గ అయిన విధానాన్ని వివరించి కార్తికేయుల వారు అగస్త్య మహర్షితో ఓంకారేశ్వర మహిమను చెబుతున్నారు. కలియుగంలో సిద్ధలింగాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఓంకారలింగం, త్రిలోచనలింగం, మహాదేవలింగం, కృత్తివాసలింగం, రత్నేశ్వరలింగం, చంద్రేశ్వరలింగం, కేదారేశ్వరలింగం, ధర్మేశ్వరలింగం, వీరేశ్వరలింగం, కామేశ్వరలింగం, విశ్వకర్మేశ్వరలింగం, మణికర్ణేశ్వరలింగం, అవిముక్తేశ్వరలింగం, విశ్వేశ్వర మహాలింగం మొదలైనటువంటివి. ఈ మహాలింగాల ఆరాధన మోక్షలక్ష్మిని ప్రసాదిస్తుంది, మనోరథాన్ని సిద్ధింపజేస్తుంది. వీటిలో ఓంకారేశ్వరలింగ మహిమను చెబుతున్నారు కార్తికేయ స్వామి అగస్త్య మహర్షితో. ఈ విషయాన్ని, ఈ ఓంకారేశ్వరలింగ మహిమను పరమేశ్వరుడే స్వయంగా పరమేశ్వరితో చెప్పినట్లుగా కార్తికేయులు వారు చెప్పారు. జగత్స్రష్ట బ్రహ్మగారు ఒకసారి తపస్సులో లీనమయ్యారు. వారి ముందు ఒక దివ్య జ్యోతి ప్రకటితమైంది. అది వారి అంతఃకరణలో ప్రకటితమైంది. తపస్సును చాలించారు బ్రహ్మగారు. ఎదురుగా ఓంకారం ప్రకటితమవడం గమనించారు బ్రహ్మగారు. అకార ఉకార మకారాల సముదాయం ఓంకారంలో. అకారం సత్వగుణ సంపన్నం, ఋగ్వేద అధిష్టానం, సృష్టి పాలక, సాక్షాత్తు నారాయణ స్వరూపం. ఉకారం రజోగుణ స్వరూపం, యజుర్వేద ఉత్పత్తి. మకారం రుద్రస్వరూపం, సామవేద ఉత్పత్తి స్థానం. దీనిని శబ్దబ్రహ్మమన్నారు. సమస్త వాంగ్మయానికి కారణమైంది ఓంకారంలోని బిందువు. సమస్త కారణాలకు కారణంగాను, జగదుత్పత్తి స్థానంగాను బ్రహ్మగారు చెప్పారు.
ఈ కారణాలు అన్నింటి చేత ఓంకారం ప్రణవమైంది. ప్రణవమంటే ఓంకారం. ఏకాగ్రతతో కూడినటువంటి ఓంకార జపం నిరాకారతను సాకారం చేస్తుంది. భక్తులను భవసాగరాన్నుండి తరింపజేస్తుంది. కనుక ఓంకారాన్ని తార అని కూడా అన్నారు. మోక్షకాములైనటువంటి వారు ఓంకారాన్ని స్తుతిస్తారు, ఆరాధిస్తారు, ప్రశంసిస్తారు. బ్రహ్మగారి నుండి కీటపర్యంతం ఆ బ్రహ్మజననీ సమస్త జగత్తు లయమైపోతుంది. అందుకే సాధుపురుషుల చేత లింగ రూపంలో ఆరాధించబడుతున్నాడు పరమాత్మ. లింగం అంటే చిహ్నం అని అర్థం. అకార ఉకార మకార నాదం బిందువు అనేటటువంటి పంచాక్షరయుక్తం ప్రపంచం కంటే భిన్నమైన లింగరూపధారి ఓంకారేశ్వరుడు. అటువంటి ఓంకారేశ్వరుని బ్రహ్మగారే స్తుతించారు. బ్రహ్మగారి స్తుతిని ఆ పరమాత్మ మహాదేవుడు విని ఆనందించాడు, ఆనందపడ్డాడు. ఓంకారేశ్వర లింగంలో నిత్య నివాసం ఉండాలని మహాదేవుని బ్రహ్మగారు కోరుకున్నారు. తథాస్తు అన్నారు పరమాత్మ. గంగా సహస్రనామ స్తోత్రం ఈ రోజుతో ముగించుకుంటున్నాం. కొన్ని శ్లోకాలని పఠిద్దాం, స్మరిద్దాం. లోకత్రయహితా లోకా లక్ష్మీర్లక్షణలక్షితా లీలాలక్షిత నిర్వాణ లావణ్యామృతవర్షిణీ వైశ్వానరీ వాసవేద్యా వంధ్యత్వ పరిహారిణీ వాసుదేవాంఘ్రిరేణుఘ్నీ వజ్ర నివారిణీ శుభావతి శుభఫలా శాంతి శాంతనువల్లభా శూలినీ శైశవవయా శీతలామృతవాహినీ శోభావతి శీలవతి సుషితాశేష కిల్బిషా శరణ్యా శివదాశిష్టా శరజన్మ ప్రసూః శివా శక్తి శశాంక విమలా శమనస్వశ్రు సమ్మతా శమా శమన మార్గఘ్నీ శితికంఠ మహాప్రియా శుచి శుచికరీ శేషా శేషశాయి పదోద్భవా శ్రీనివాస శృతి శ్రద్ధా శ్రీమతి శ్రీ శుభవ్రత శుద్ధ విద్యా శుభావర్త శృత నంద శృతి స్తుతి శివేతరగ్ని శబరీ శాంబరీ రూపధారిణీ శ్మశాన శోధనీ శాంతా శశ్వచ్ఛతధృతి స్తుతా
శాలిని శాలిశోభాఢ్యా శిఖివాహన గర్భభృత్ శంసనీయ చరిత్రా చ శాతితా శేషపాతకా షడ్గుణైశ్వర్య సంపన్న షడంగ శృతి రూపిణి షంఢతాహారి సలిలాస్త్యాయన్నదనదీశత సరిద్వరా చ సురసా సుప్రభా సురదీర్ఘికా స్వసింధు సర్వదుఃఖగ్ని సర్వవ్యాధిమహౌషధం సేవ్యా సిద్ధి సతీ సూక్తి స్కందసూశ్చ సరస్వతీ సంపత్తరంగిణీ స్తుత్యా స్థాణుమౌలికృతాలయా స్థైర్యదా సుభగా సౌఖ్యా స్త్రీషు సౌభాగ్యదాయిని స్వర్గనిశ్రేణికా సూక్ష్మా స్వధా స్వాహా సుధాజలా సముద్రరూపిణీ స్వర్గ్యా సర్వపాతకవైరిణీ స్మృతాఘహారిణీ సీతా సంసారాబ్ధితరండికా సౌభాగ్యసుందరీ సంధ్యా సర్వసారసమన్వితా హరప్రియా హృషికేశీ హంసరూపా హిరణ్మయీ హృతాఘ సంఘాహి నిహిత క్రుద్ధేలా హేలాఘ గర్వహృత్ క్షేమదా క్షాళితా ఘౌఘ క్షుద్ర విద్రావిణీ క్షమా ఇతి నామ సహస్రం హి గంగాయాః కలశోద్భవా కీర్తయిత్వా నరః సమ్యక్ గంగాఫలం లభేత్. ఓం శాంతి శాంతి శాంతి. మరిన్ని మంచి విషయాలు మరో రోజు చూద్దాం. స్వస్తి. శుభం భూయాత్.